నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరువానలు కొనసాగుతున్నాయి। భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మొరాంచవాగు, చలివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి। టేకుమట్ల మండలం గర్మిలపల్లి, ఓడేడు గ్రామాల మధ్య వాగులో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోగా భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచాయి। మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి। పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు పొంగిపొర్లుతుండగా బీచ్ రాజుపల్లి శివారులో వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది। ఓ కారు కొట్టుకుపోగా తండ్రి, కుమార్తెలు గల్లంతయ్యారు। పశువులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయినట్లు రైతులు చెప్పారు। ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది। ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా ఖమ్మం శివారులోని పలు కాలనీలు వరదలు చిక్కుకున్నాయి। అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు। రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తగా వందలాది మంది ఇళ్లపైకి చేరి రక్షించాలని ఆర్తనాదాలు చేశారు। తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాను ఆకేరువాగు చుట్టుముట్టగా ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యత్నిస్తున్నాయి। ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్తో సహాయ చర్యలు సాధ్యపడటం లేదు। బోట్ల సహాయంతో ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టారు। ఖమ్మం శివారులోని ఫంక్షన్ హాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు। ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలను వరుణుడు వణికిస్తున్నాడు। కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి। సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం, తిమ్మాపురం మధ్య వాగు ఉధృతితో ఇళ్లు మునిగిపోయాయి। మద్దిరాల మండలం గోరంట్లలో నల్లకుంట చెరువు అలుగుపోయగా వరి పొలాలు కొట్టుకుపోయాయి। కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి। ఎర్రకుంట చెరువు నుండి ఇళ్లలోకి వరద చేరింది। అరవపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది। సుమారు 200 మంది విద్యార్థులు అందులో ఉన్నారు। కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా ఓ కారులో మృతదేహం లభించింది। నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది। సెట్టిపాలెం వద్ద చిత్రపరకవాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి। పెద్దఊర ప్రాథమిక వైద్యశాలలో ఔషధాలు తడిచిపోయాయి। ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తుండగా మహబూబ్నగర్లోని జగ్జీవన్ నగర్ కాలనీ, కురిహినిశెట్టి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది। జడ్చెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి నీరు చేరి రోగులు ఇబ్బంది పడుతున్నారు। నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమెడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కుమార్తె మృతి చెందారు। నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గట్టు రావిపాకుల దగ్గర వాగు పొంగి గట్టు రావిపాకుల గడ్డంపల్లి వైపు దారు లేకుండా పోయింది। తెలకపల్లి మండలం రామగిరి వద్ద వాగు ఉధృతికి తెలకపల్లి, కల్వకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి। ఎడతెగని వర్షాలకు వాగులు, వంకల్లో పోటెత్తిన వరద రహదారులను ముంచెత్తగా పలు జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి। కోదాడ నుంచి దిగువకు వస్తున్న వరదతో నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు ఉరకలేస్తోంది। పాలేరు వాగు ఉధృతికి నల్లబండగూడెం వద్ద హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి। అక్కడి నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు। హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వరంగల్ వైపు మళ్లించారు। జాతీయ రహదారిపై వరద ఉధృతితో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపేశారు। ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు। ఇటు సిద్దిపేట జిల్లాలో బద్దిపడగ వద్ద వాగు ఉధృతికి సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు। సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలను రంగదాంపల్లి చౌరస్తా నుంచి రంగీలా దాబా, రామునిపట్ల, కొత్తపల్లి మీదుగా మళ్లించారు। భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 80 రైళ్లు రద్దయ్యాయి। దాదాపు 49 రైళ్లను దారి మళ్లించారు। మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె మార్గంలో భారీ వరదకు రైల్వే ట్రాక్ ధ్వంసమైంది। అయోధ్య చెరువు కట్ట తెగడంతో భారీ వరదకు రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది। రైల్వే ట్రాక్ పైకి వరద చేరికతో విజయవాడ, కాజిపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేశారు। మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి। భారీ వర్షాల కారణంగా డోర్నకల్ రైల్వే జంక్షన్లో గౌతమి, పద్మావతి ఎక్స్ప్రెస్లను నిలిపేశారు। గార్లలోనూ పలు రైళ్లను ఆపారు। మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో సింహపురి, బీదర్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయాయి। ప్రయాణికులకు హెల్ప్ లైన్లు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది। ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి। కరీంనగర్లో కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది। జగిత్యాల రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండగా రాకపోకలకు అంతరాయం కలిగింది। వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట వర్షపు నీరు నిలిచి భక్తులు అవస్థలు పడుతున్నారు। వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట వద్ద నక్కవాగు ఉధృతితో తాత్కాలిక దారి తెగి రాకపోకలు నిలిచాయి। చందుర్తి మండలంలో జోగాపూర్, మరిగడ్డ, చందుర్తి, తిమ్మాపూర్, రామన్నపేట మధ్య కల్వట్టులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ, రూప్లానాయక్ తండా మధ్య వాగులు పొంగుతున్నాయి। ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది। కడెం జలాశయంలో 10 గేట్ల ద్వారా 79,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు। గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు।
స్వర్ణ జలాశయంలోకి వరద చేరుతుండగా 2 గేట్ల ద్వారా 12,080 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ నిన్నటి నుంచి జోరువానలు కొనసాగుతున్నాయి. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు రోడ్డుపై వర్షం నీరు నిలవగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొడంగల్ తాండూరు రోడ్డుపై భారీ వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని రేవంత్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓకు పంపాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యుత్ రంగాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అప్రమత్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోయిందన్న ఆయన సత్వరమే పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగే పరిస్థితిలో ఉన్న చెరువుల రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అటు రేపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పూర్తిగా జలమయమైంది. విజయవాడలో విజయ డైరీ, చిట్టినగర్, పాయకాపురం, కండ్రిగ సహా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య 4 అడుగుల మేర నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగ్ నగర్, పైపుల రోడ్డు జలమయమైంది. సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్ నగర్ వరద నీటిలో చిక్కుకున్నాయి. నున్న ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ, నూజివీడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహిళలు, చిన్నారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. కుటీర పరిశ్రమలో పనిచేసే కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పెనుగంచిప్రోలు చెరువు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై వరద ప్రమాదకర స్థాయికి చేరింది. తిరుపతమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. చెల్లపల్లి మండలం ఆముదర్లంకను వరద చుట్టుముట్టగా ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో తుపాను ప్రభావం, వర్షపాతం నమోదు, వరద ప్రవాహం వివరాలను తెలుసుకున్నారు. ఇతర మంత్రులు, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వరద తగ్గగానే ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. రైతులకు, బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని ఆదేశించారు. నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. వివరాల సేకరణలో ఒక్క రైతు కూడా నష్టం జరగకుండా చూడాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లు, పశు నష్టాన్ని మదింపు చేయాలన్నారు. వర్షాలు, వరదలతో ఆహారం, నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.